ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్. నేనైతే ఈ వీడియోలో మా మామిడి చెట్టు గురించి చెప్తాను. విత్తనం నుంచి మహావృక్షంగా ఎలా మారిందో ప్రతి ఒక్కటి చెప్తాను. సో వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. మా అమ్మ 4 సంవత్సరాల కిందట విత్తనం నాటింది. 20 రోజుల తర్వాత చిన్న చెట్టు బయటికి వచ్చింది. అలా పెరిగి పెరిగి 4 సంవత్సరాల తరువాత మాకు చాలా మామిడికాయలు ఇచ్చింది. మా అమ్మ ఏ శుభముహూర్తాన ఈ చెట్టు వేసిందో కానీ ఈ వేసవిలో చల్లని నీడను, నోరూరించే పండ్లను ఆస్వాదిస్తున్నాము. మన కళ్ళ ముందర పెరిగిన చెట్టు నుంచి మామిడికాయ అలా తుంచి ఉప్పు, కారం వేసుకొని తింటుంటే వావ్, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అసలు. అదైతే మేము చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఈ చెట్టుకు ఏ మందు కూడా వేపియలేదు. మాకు చాలామంది వచ్చి అడిగారండి, మందు వేయండి తొందరగా పెరుగుతుంది అని. కానీ ఎలాంటి మందు కూడా మేము వేపియలేదు. ఎన్ని సంవత్సరాలైనా పట్టని, ఎంత పెరుగుతుందో చూద్దాం అని వదిలేసాం. ఇప్పుడు ఈ ఆర్గానిక్ మ్యాంగో ఫ్రూట్ దొరకడం చాలా కష్టమైపోయింది. అలాంటిది మేము ప్యూర్ ఆర్గానిక్ మామిడికాయ తింటున్నాం. చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరియు చాలా ఆనందంగా కూడా ఉంది. మేమైతే ఈ చెట్టు నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటంటే ఓపికతో ఎదురు చూస్తే మనం అనుకున్నది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా ఓపికతో ఎదురు చూసాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా చెట్టు మామిడికాయలను ఇస్తుంది అని. మందు లేకుండానే చాలా అంటే చాలా మామిడికాయలు ఇచ్చింది. సో ఇదండి మా మామిడికాయ చెట్టు విశేషాలు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయలు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.